హాయ్ అండి. ఈరోజు నేను ఒక చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది రైస్‌లోకి, రోటీస్‌లోకి కూడా చాలా బావుంటుంది. అలాగే మనం చారుతో గానీ, పప్పు చారుతో గానీ, ఏదన్నా పప్పు తాలింపుతో గానీ నంచుకొని తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీలో ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇక దీని గురించి వేరుశెనక్కాయలు, కొన్ని ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు, కసూరి మేతి ఇవన్నీ కూడా వేసి లైట్‌గా వేపుకుంటున్నాను. ఇలా వేపుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే కూరకి రుచి వస్తుంది బాగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ తెలుస్తది మనకి తింటూ ఉంటేనే. అందు గురించి కొంచెం ఓపిక చేసుకొని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచికరమైన వంటలైతే మాత్రం మనం తయారు చేసుకొని తినేయొచ్చు. ఇక ఇందులోకి ఒక 2 కాశ్మీరీ చిల్లీస్ కూడా వేసుకున్నాను. జస్ట్ కలర్ కోసం. అలాగే ఇలా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని ఏసుకోవడం వల్ల ఏంటంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా చాలా టేస్ట్ బాగా వస్తది. ఇక నేను చికెన్ మ్యారినేట్ చేయడానికి ఇక ఇందులోకి ఒక అర కేజీ అలా ఉంటుందేమో, ఇది నాకు తెలీదు సరిగ్గా. ఇక్కడంటే 2 పౌండ్స్, 3 పౌండ్స్ అలాగా ఇస్తారు. ఇక దీనిలోకి ఒక స్పూన్ గట్టి పెరుగు, మిరియాల పొడి, గరం మసాలా పౌడరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని నేను బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా చికెన్‌లోకి వెళ్ళి మనం తినేటప్పుడు జ్యూసీగా ఉండి చికెన్ అంతా కూడా టేస్టీగా ఉంటుంది. చప్పదనం అది లేకుండా. ఇప్పుడు ఒక కళాయిలోకి కొంచెం వెన్నని వేసుకున్నాను. వెన్న లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి నెయ్యితో అయినా, వెన్నతో అయినా పూర్తిగా వాటితోటి చేసుకుంటే కొంచెం తిన్న తర్వాత వెగటుగా అనిపిస్తుంది. అందు గురించి కొంచెమే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని మిగతాది నూనెని ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. చిన్న టమాటా తీసుకున్నాను. ఎక్కువ టమాటా ముక్కలు వేసుకోకూడదు. రుచి అంతా మారిపోతుంది. పులుపు కూడా వచ్చేస్తది కూర. అందు గురించి చిన్న టమాటా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి. చిన్న క్యాప్సికమ్ ముక్క తీసుకొని ఈ విధంగా సన్నంగా తరుక్కొని వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఈ విధంగా కొంచెం క్వాంటిటీ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగా వస్తది. మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే తీపి, పులుపు అవి డామినేట్ చేసేస్తాయి. క్యాప్సికమ్ కొంచెం మనకి కొంచెం తీపిని ఇస్తది కాబట్టి ఈ విధంగా కొంచెం క్వాంటిటీ వేసుకోవడం వల్ల మనకి చికెన్‌లోకి ఫ్లేవర్ వెళ్ళి మంచి రుచి వస్తది. అలాగే చికెన్ టేస్ట్‌ని కూడా డామినేట్ చేయకుండా ఉంటుంది. ఇక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్‌ని యాడ్ చేసిన తర్వాత ఇక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, అలా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించేసుకోవాలి. చికెన్‌లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయే వరకు వేయించేసుకుంటాను. చికెన్‌లో ఉన్న నీరంతా అయిపోయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గదా గిన్నె, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం లో ఫ్లేమ్‌లో పెట్టి ముందుగా ఉడికించుకున్నాం గాబట్టి చికెన్ ఆల్మోస్ట్ 70% వరకు ఉడికిపోయినట్టే. మాకిక్కడ ఆర్గానిక్ చికెన్ దొరుకుతుంది. చాలా లేతగా ఉంటుంది. అందువల్ల మాకైతే మాత్రం చాలా జ్యూసీగా, మెత్తగా అయిపోతుంది ఈ మాత్రం ఉడికించుకుంటే. ఇక ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా! అవి కూడా చల్లారిపోయినియి. ఇందులో వేసుకొని కొంచెం పౌడర్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా లైట్‌గా వేయించుకున్న మొలాన్ని మనం పౌడర్ చేసుకున్న తర్వాత మంచి వాసనైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇక పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మధ్యలో చికెన్‌ని మాత్రం కలుపుకుంటూ ఉండాలి. పైగా నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటది. అందు గురించి మధ్యలో ఖచ్చితంగా మూత తీసి కలుపుకుంటూ మళ్ళా దగ్గర పడే వరకు వేయించేసుకోవాలి. దీంతో పాటు టమాటా చారు పెట్టాను. టమాటా చారుతోటి నంచుకొని తినడానికైతే మాత్రం చాలా బావుంటుంది. ఇక ఉప్పు చూస్తే కొంచెం తక్కువగా అనిపించింది. కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇక ఫైనల్‌గాని ఈ పౌడర్ చేసుకున్నాం కదా ఇందాక, అది కూడా యాడ్ చేసుకొని ఒక 2, 3 నిమిషాలకి ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కూరకి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము. 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాను. ఇక కరివేపాకు, కొత్తిమీర ఈ 3 కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలకి ఫ్రై చేసుకుంటే మనకి కూర అయితే ఇంక పూర్తిగా రెడీ అయిపోయినట్టే.
మధ్యాహ్నం భోజనంలోకైతే ఈ వేడి వేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.